अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय। जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव। श्री 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 चंद्रशेखर दत्त गुरुदेव शरणम। श्री 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 चंद्रशेखर दत्त गुरुदेव शरणम। श्री 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 चंद्रशेखर दत्त गुरुदेव शरणम। సనాతన ధర్మ ప్రియులరా, మంత్ర జిజ్ఞాసులరా, ఇవాళ మనము మంత్ర సాధనలో మంత్రం సిద్ధించాలి అంటే గురు శిష్యుల మధ్య ఎలాంటి బాండింగ్ సంబంధాలు ఉండాలి, ఇచ్చే గురువుకి ఎలాంటి అర్హతలు ఉండాలి అనే విషయం గురించి చర్చ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాన్న, శ్రీ గురుభ్యో నమః. వందే గురు పరంపర. అయ్యా, నాతోటి సాధకులను నేను శ్రీశైలంలో కలిసినప్పుడు చాలా మందికి ఉన్న ఒక సమస్య ఏంటంటే, మేము పలానా గురువు దగ్గరికి వెళ్ళాము, మంత్రం తీసుకున్నాము, చెప్పిన నిర్ణీత జప సంఖ్య చేశాము, నిర్ణీత టైంలో చేశాము, కానీ మాకు ఎటువంటి ఫలితాలు రావట్లేదు, ఆ గురువు కరెక్ట్ గురువు కాదని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అయ్యా, ఇక్కడ మంత్రం ఇచ్చిన గురువుది తప్ప, లేకపోతే వీళ్ళు సాధకుడు ఎవరైతే ఉన్నారో అతని గురువు నమ్మి వెళ్ళిన తర్వాత అతని ఇచ్చిన మంత్రం పనిచేసిందా పనిచేయకపోయినా కానీ వీళ్ళు గురు నింద చేస్తున్నారు కదయ్యా. దానివల్ల వీళ్ళకి ఈ సాధకులకు ఎటువంటి గురుదోషం వస్తుందయ్యా? ప్రధానంగా నాయన ఇక్కడ రెండో చూడాలి. ఇప్పుడైతే సనాతన ధర్మంలో ఒకరు అని చెప్పేసి అని చెప్పనీకే లేదు. ఎవరిని మనము తప్పు పట్టడమో కించపరచడమో మన అభిమతం కాదు. కానీ పుస్తకాలలో ఉండేసి పుస్తకాలలో చూసేసి మంత్రాలు చెప్పేటోళ్ళు కూడా మహానుభావులు చాలా మందిగా ఉన్నారు. పుస్తక జ్ఞానం వల్ల గురువులైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ మంత్రాలు ఇవ్వడం వల్ల శిష్యులకు అనుభవాలు రావు. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఉదాహరణకు శ్రీ గురులు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు ఉపదేశం ఒక మంత్రం చేశారు అంటే, చంద్రశేఖర దత్త గురుదేవులకి గురు పరంపరలో సత్యనారాయణ దత్త గురుదేవుల దగ్గర నుంచి మంత్రాలు వచ్చి ఉంటాయి. లేదంటే చంద్రశేఖర దత్త గురుదేవులు మంత్రాది దేవత అనుగ్రహం వల్ల మంత్ర దర్శనాలు చేసిన అనుభవాలు వచ్చి ఉంటాయి. ఇది ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే గురు పరంపరతోటి వాళ్ళ గురువులు అట్లా గురు దత్తాత్రేయ ప్రభువు నుంచి గురు పరంపర ఎలాగైతే ఉందో, గురువు దర్శించిన మంత్రాది దేవతలను శిష్యుడికి ఇచ్చినప్పుడు మాత్రమే మంత్రాది దేవత దర్శనం అవుతుంది. లేదంటే అక్షర పరబ్రహ్మం నుంచి వచ్చిన కాస్మిక్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ, అది పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు, అనుభవం లేకుండా మంత్రం చేస్తే ఎప్పుడైనా సరే గురు పరంపరతోటి వాళ్ళ గురువు ఇచ్చిన మంత్రం, గురుత్రయం ఉండాలి. ప్రధానంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా మంత్రం చేస్తున్నావు అని చెప్పేసి అంటే దానికి ముగ్గురు గురువులు ముందుగా సిద్ధి పొందిన వాళ్ళు ఉండాలి. ఆ మంత్రం ఇచ్చేస్తే ఆ మంత్రాది దేవత దర్శనం మాత్రమే నీకు అవుతుంది. లేదు అని చెప్పేసి అంటే అనుభవాలు వస్తాయి. అవి మంచివి రావచ్చు, చెడ్డవి రావచ్చు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మంత్రం ఇస్తున్నారు అంటే ఆ మంత్రము సిద్ధ గురువు అయి ఉండాలి. ఆ గురువు మంత్రాది దేవతను దర్శనం ఇచ్చిన తర్వాతనే ఆ మంత్రం ఇస్తేనే ఫలితాలు ఇస్తాయి. ఇక రెండవ విషయం ఏంటి అని చెప్పేసి అంటే గురునింద. ఇది భయంకరమైన సర్పదోషంగా రూపాంతరం చెంది తరతరాలు కూడా వెంటాడి పూర్తి కూడా పాడు చేస్తుంది మానవుణ్ణి. ప్రధానమైంది, అత్యంత ప్రమాదకరమైంది గురునింద. ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువుని నిందించకూడదు. నీకు అర్థం కాలేదు అని చెప్పేసి అంటే ఆ మంత్రాన్ని గురు పరంపరని వదిలివేసేసి ఎలాంటి నింద చేయకుండా వదిలివేయడానికి శాస్త్ర సమ్మతం ఉంది. కానీ నువ్వు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా గురువు అని చెప్పేసి నమ్మి నీ జీవితాన్ని ఒకరి చేతిలో పెట్టావు అని చెప్పేసి అంటే జీవితంలో వాళ్ళని నిందించినవు అని చెప్పేసి అంటే అది భయంకరమైన సర్పదోషం. ఇది పూర్తి గూఢంగా ఋషిశాపంగా రూపాంతరం చెంది వంశానికి మొత్తం గూఢంగా అత్యంత భయంకరమైన కర్మలుగా రూపాంతరం చెందుతుంది. చాలా పాడు చేస్తుంది మన వంశాన్ని. నీకు నచ్చలేదు అని చెప్పేసి అంటే వదిలేసేయి. ముందే మనకు హిందీలో ఒక మొతక సామెత ఉందన్నమాట, పానే పీనా చాన్కే గురు మానే చాన్కే అని చెప్పేసి. అంటే నువ్వు గురువుని ఫస్ట్ నువ్వు గుర్తించు. గురువు ఇప్పుడు ఉదాహరణకు చంద్రశేఖర దత్త గురుదేవులు ఉన్నారు, మహానుభావులు వచ్చేసి 26 సంవత్సరాల నుంచి రకరకాలుగా హిమాలయాల నుంచి మన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న శ్రీశైలంలో కూడా మహానుభావులు తపస్థలం ఉంది. ఆయన చరిత్ర చెప్తుంది మహానుభావులది. నాకు మొదటగా ఇక్కడనే సాధనలోనే పరిచయం అయింది విరూపాక్ష భయ్య. నెల రోజులు నన్ను పరీక్షించి
నాతో పాటు జర్నీ చేసి నా గుణగణాలు చూసి ఎందులో ఒక దాంట్లోనో కొద్దో గొప్ప వీడికి మంచి ఉంది, ఒక మార్గం చూపిద్దాం, నా వల్ల ఒకరికి మార్గం చూపిస్తున్నాను తృప్తి అని చెప్పేసి అని విరూపాక్ష భయ్య నాకు వచ్చేసి మంత్రోపదేశం చేసి పంపించాడు. అదే విరూపాక్ష భయ్య మంత్రదర్శనానికి కాకుండానే మంత్రాలు ఇస్తే ఆ మంత్రాలు 90 లక్షలు చేసిన చరిత్ర ఉంది. విరూపాక్ష భయ్యకి చంద్రశేఖర దత్త గురుదేవులు ముందుగా చంద్రశేఖర దర్శనం కాక ముందుకు చంద్రశేఖర దత్త గురుదేవుల దగ్గరికి ముందు రాకడానికి ముందు రకరకాలుగా తిరిగాను, చాలా ప్రయత్నం చేశాను. అందుకోసం చెప్పేసి గురువు విలువ అత్యంత ఎక్కువ తెలిసిన వాళ్ళు నేను చూసిన దాంట్లో విరూపాక్ష భయ్య ఒకరు. నేను అంత విలువ ఇంకా ఏదేది లేదు ఆయనకంతే. గురు మాట అంటే ఇంకంతే, ఒక మాట అనకుండా దాన్ని పూర్తిగా శిరసా వహిస్తారు అంతే. అంత అదిగా ఉంటారు ఆయన. విరూపాక్ష భయ్యను చూసేసి మనం గురువు పూర్తిగా కూడా గురుభక్తి అనేది నేర్చుకోవచ్చు. అంత ప్రేమిస్తాడు ఆయన. మాట అంటే శాసనం అంటే ఇంకా ఆయనకి ఒక్క మాట ఎదురు చెప్పరు, అంత బాగుంటది. కాకపోతే విరూపాక్ష భయ్య చంద్రశేఖర దత్త గురుదేవుల దగ్గరికి రావడానికి ముందు వేరే వేరే దగ్గర మంత్రాలు తీసుకొని ఆ మంత్ర అనుభవాల కోసం అని చెప్పేసి అని పరితపించేసి కుటుంబాన్ని పూర్తిగా కూడా తన జీవితాన్ని కూడా పక్కన పెట్టేసి కూడా తిరిగారు. 90 లక్షల మంత్రాది దేవత దర్శనం చేయకపోయినా కానీ జపం చేసి అనుభవాలు లేవని చెప్పేసి అని కూడా చెప్పిండు భయ్య. అంటే ఈడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంది అని చెప్పేసి అంటే మనతో పాటు ఉన్న వారి జీవితాలు తీసుకొని మరి ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన ఆయనను కూడా దూషించినట్టు నేనైతే వినలేదు, నచ్చలేదు. ఆయనకు వచ్చేసి నాకు ఓకే అనిపించలేదు అని చెప్పేసి అని పక్కకు వచ్చేసారు. పెద్ద ఆయన కలిసిండు, జీవితంలో మార్పులు అనేటివి మొదలైపోయినాయి. ఈయన మనం చూసుకోవాల్సింది ఏంటి అని చెప్పేసి అంటే గురునింద చేయకండి. మీకు నచ్చలేదు, మీకు అనుభవాలు రావట్లేదు, మీకు ఇచ్చిన గురువు ఒక చరిత్ర పరిశీలించేసి మీ దోషాలు ఏమైనా ఉన్నాయా, ప్రధానంగా ఇప్పుడు గురువునే పట్టనిక లేదు, సాధకుడు కూడా మనస వాచ కర్మన త్రికర్ణ శుద్ధిగా గురువుకి మంత్రానికి పూర్తి కూడా భేదం లేకుండా, ఆ మంత్రాది దేవతకి గురువుకి భేదం లేకుండా చూస్తున్నాడా లేదా, గుణదోషాలు లేకుండా సక్రమంగా సంఖ్య నియమ పాలన విధానము ఇవన్నీ కూడా పాటించి సాధన చేస్తుండా లేదా అనేది కూడా ఇక్కడ ప్రధానమైన అంశం. ఇప్పుడు ఉన్నది ఎట్లా అని చెప్పేసి అంటే ఒకనాడు ఇట్లా చెప్పంగానే 3వ రోజుకు మంత్రాది దేవత దర్శనం ఇవ్వాలి, 4వ రోజు మొత్తం కోరికలు వినాలి, 5వ రోజు వీడు కోటీశ్వరుడు అయిపోవాలి, 7వ రోజు మొత్తం పీఠం పెట్టేయాలి, 10వ రోజులకి పెద్ద గురువు అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇంత అదిగా ఉందన్నమాట. ఎంతో మంది మహానుభావులు దేవీ దేవతలను సాధనను చేసేసి సరైన గురు పరంపర, సరైన నియమపాలన, సరైన విధానము, మంత్రం సిద్ధించిన తర్వాత కూడా ఆ మంత్రం ఎలా వాడుకోవాలనో తెలియక అదే మంత్రాది దేవతల చేతిలో కూడా దెబ్బలు పడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇదే విషయము చంద్రశేఖర దత్త గురుదేవులతో లైవ్ లో నేను చెప్పిన ఒక యక్షిణి సాధకులు ఎలా చనిపోయారు అని చెప్పేసి, కావేరీ నదిలో దూకి చనిపోయింది ఆయన యక్షిణి సిద్ధించుకున్న తర్వాత. అదే గురు పరంపర సరిగ్గా ఉంటే దేవత చేసే మాయలు, మన మనసు చేసే మాయలు, మన కోరికల వల్ల మనకు వచ్చే ఆటంకాలు, మన కోరికల వల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా ముందు మనం తెలుసుకుంటాం. ఎందుకని చెప్పేసి అంటే గురుపాద సేవలో మనము గురు సన్నిధిలో మనం ఉన్నప్పుడు గురుదేవులు మనకు క్షుణ్ణంగా నేర్పిస్తారు. ఏ దానికి ఎంత ఉంటది, ఏ దాన్ని ఎలా వాడుకోవాలి, ఎంత మితంగా అయితే ఎంత బాగుంటది, ఏ దానికి ఏ దేవతను వాడుకుంటే ఉత్తమమైనది అని చెప్పేసి అని మహానుభావులు వాళ్ళు అనుభవపూర్వకంగా మనకు నేర్పిస్తారు కనుక మనము పడిపోకుండా ఉంటాం. మోక్ష దేవతల సాధనలు అంటే ఏంది, శక్తి దేవత సాధనలు అంటే ఏంది, ఖగోళ దేవత సాధనలు అంటే ఏంది, ఏ దేవత సాధన దేనికి మనం వాడుకుంటే ఉన్నతంగా ఉంటది, ఇవన్నీ కూడా పుస్తకంలో లేవు, గురుదేవుల పాదాల దగ్గర ఉన్నాయి. ఇంకోటి ఏంటి అని చెప్పేసి అంటే గురుదేవులు వదులుతేనే తప్ప నీ దగ్గరికి దేవతా శక్తి రాదు. ఫలానా వాడు సరిగ్గా సాధన చేస్తున్నాడు అని చెప్పేసి అని దేవతా శక్తి అనేది నీ కళ్ళల్లో గురుదేవులకు కనిపించిన తర్వాత ఆయన ప్రసారం చేస్తే ఆ దేవత నీకు దర్శనం అవుతుంది. ఇక్కడ నువ్వు చేస్తున్నా అని చెప్పేసి అని నీ శరీర కాంతి శుద్ధి, నీ మనోశుద్ధి, నీ జ్ఞానము, నీ సేవ, నీ గుణము గురువు గుర్తించాలి. గురువు గుర్తించిన తర్వాత అప్పుడు గురువు వదులుతేనే తప్ప నీకు సిద్ధి అనేది రాదు. అందుకోసం చెప్పేసి గురుదేవుల పాద పద్మాల దగ్గరనే సంపూర్ణమైన సిద్ధి అనేది ఉంది. లేదని చెప్పేసి అంటే ఈ జన్మకు ఈ రక్తమాంస నేత్రాలతోటి ఇంకొక అదృశ్య దృశ్య శక్తిని నువ్వు దర్శించడం అనేది అసాధ్యమైన విషయం. ఇంకొక ప్రశ్న అయ్యా, నాయన ఇప్పుడు మరి అందరి సాధకులకు నిజ గురువు దర్శనం ఎందుకు దొరకట్లేదు అయ్యా? మన జీవితంలో నిజ గురువు దర్శనం కలగాలంటే మన ప్రవర్తన, మన సాధన ఏ విధంగా ఉండాలయ్యా? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి వాళ్ళు? చక్కటి ప్రశ్న నాయన. ఇది ఎంతో మంది
వాళ్ళ గుణదోషాలతోటి కావచ్చు, వాళ్ళ సావాస తోటి కావచ్చు, వాళ్ళ ఇంకేదైనా విధానంతో కావచ్చు, సాధనలో ఏదో సాధించాలని చెప్పేసి అని ఆతృతతో గుణంగా కావచ్చు, లేకపోతే ఎక్కడెక్కడో తీసుకుపోయిన తర్వాత దెబ్బతిని కావచ్చు. ఇదైతే బాగా నలుగుతున్న ప్రశ్న. ఇది సమాజంలో అత్యంత ఎక్కువగా నలుగుతున్న ప్రశ్న ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే, నిజగురు దర్శనం యోగ్యం ఎలా, నిజగురు దర్శనం యోగ్యం ఎలా అని చెప్పేసి అంటే, పెద్దయిన పాదాలు పట్టుకోండి. నమ శివాయ, శివాయ గురవే నమ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. పెద్దయిన పాఠాలు పట్టుకుంటే చాలు. శంకరుని మించిన దైవం లేదు, పంచాక్షరం మించిన మంత్రం లేదు. ఇది సాక్షాత్తు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు నాకు చెప్పిన మాట. మీకు మనోశుద్ధి, మనోశాంతి అవ్వకపోతే నిజగురు దర్శనం కాదు అని చెప్పేసి అని మనకు శాస్త్ర గ్రంథాలు పూర్తి కూడా మన సనాతన ధర్మ శాస్త్ర గ్రంథాలు చెప్తుంది. నీ మనసు సంపూర్ణంగా శాంతమయ్యి, నీకు మనసు శాంతమై శుద్ధి కాకపోతే నిజగురు దర్శనం కాదు. కొన్ని కోట్ల ఈ జన్మకర్మలతోటి నీకు గురువుని నువ్వు నమ్మనన్నప్పుడు నీకు నిజగురు దర్శనం అవ్వదు. దర్శనం అయినా కానీ నిజగురు అని చెప్పేసి నువ్వు గుర్తించలేవు. ఈ ప్రధానంగా మనోశుద్ధికి సంబంధించింది. శాంతానికి, కోపము ఉన్నవాడికి నిజగురు దర్శనం కాదు అని కూడా శాంతం చెప్పింది అనమాట. ఎప్పుడైతే మనిషి శాంతంగా ఉంటాడో, ఒక దగ్గర ఓర్పుతోటి ఉంటాడో, ఆ ఓర్పు అనేది నిజగురు దర్శనం చేస్తుంది. నీకు కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే గురు పరంపరతోటి నీకు బంధం ఏర్పడుతుంది. అంత తేలిక కాదు. పూర్తిగా కూడా సంపూర్ణంగా మనము దైవానికి మనం పూర్తిగా కూడా మన సరెండర్ అయిపోయిన తర్వాత నిజగురు దర్శనం చేస్తారు ఈశ్వరులు. మీరు 6 నెలలు సరిగ్గా నమశివాయ అని చెప్పేసి అని పట్టుకోండి, 100కి 100 మీకు నిజగురు దర్శనం అవుతుంది. దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని చెప్పేసి గురు దత్తాత్రేయ ప్రభువుని పట్టుకోండి, మీకు తప్పకుండా నిజగురు దర్శనం అవుతుంది. గురువు అని చెప్పేసి అంటే గడ్డాలు, మీసాలు, జడలు, ఇది అది కాదు. ఆయనను చూసిన తర్వాత నీ మనసు అక్కడ నిలిచిపోవాలి. ఆ మనసు అనేది ఎప్పుడైతే నిలిచిపోయిందో, నాకు ఇంకా ఈ పాదాలే శరణ్యం అని చెప్పేసి నీకు ఎప్పుడైతే మనసు అనిపించిందో, అప్పుడు ఇంకా నీకు సంపూర్ణమైన జ్ఞానము ఆ పాదాల నుంచే వస్తుంది. నీకు పరంపరాబద్ధంగా నీ సాధనా మార్గంగా వెళ్ళిపోతుంది. నేను అడిగిన విరూపాక్ష భయ్య, నేను ఇట్లా ఇంకొక అబ్బాయి వచ్చేసి మేము బైక్ మీద పోతున్నాం, ఈ క్షణం మనం చనిపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని అడిగిన. నేను ఈ క్షణం మనం చనిపోయినాం, మన పరిస్థితి ఏంది అని చెప్పేసి అంటే, ఒరే మనం పడిపోయినాం అని చెప్పేసి అంటే ఫస్ట్ ప్రకృతి అల్లాడుతుందిరా అన్నాడు. ప్రకృతి ఒక సాధకుణ్ణి శరీరం వదిలేసిన తర్వాత ఈ పంచభూతాల్లో కలవాలి అని చెప్పేసి అంటే అంత తేలికగా ఉండదు. ఒక దుర్మార్గుడు శరీరం వదిలేసినా కానీ, ఒక సాధకుడు శరీరం వదిలేసినా కానీ ప్రకృతి అల్లాడుతుంది. తర్వాత వచ్చేసి మనం గురు పరంపర, మనం సాధించిన మంత్రాది దేవతలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తి దేవతలు వచ్చి మన ముందర నిల్చుంటారు. నీకు ఇక్కడ ఏమైనా ఉన్నాయా, లేదంటే మాతో పాటు ఇప్పుడు వస్తావా అని అంటే, నీకు ఈడ ఉన్న మెన్షన్ ఏంది, నీ దగ్గరికి యమరాజు లేడు, నీకు నరక దర్శనం లేదు, నీకు స్వర్గ దర్శనం లేదు. స్వర్గ నరకాలకు అతీతంగా ఇంకేదైనా పైన ఉన్న భువనాలకు 14 భువనాలకు నీకు మార్గాలు ఉన్నాయి అంటే కేవలం గురు పరంపరతో మాత్రమే ఉంది అని చెప్పేసి అని దీంట్లో నువ్వు గుర్తించాలి. అంటే నీ శరీరం పడిపోయిన తర్వాత నీ దగ్గరికి యమకింకరులు వస్తున్నారా, లేదని చెప్పేసి అంటే నువ్వు ఉపాసించిన దేవతా కింకరులు వస్తున్నారా, లేదంటే నీ గురు పరంపర వచ్చేసి నిన్ను గోతిలో పట్టుకొని తీసుకొని పోతుందా అనేది నీకు నీ గురు పరంపర నిర్ణయిస్తుంది. నువ్వు చేసిన సాధన నిర్ణయిస్తుంది, నీ జీవిత విధానం నడిపిస్తుంది, అదే నిర్ణయిస్తుంది. ఇది ప్రధానమైన అంశం. అయ్యా ఇంకో ప్రశ్న అయ్యా, ఒక శిష్యునికి గురువుకు మధ్య ఉండాల్సినటువంటి సంబంధాలు ఎలా ఉంటాయ్యా? ఇప్పుడు చాలా మంది శిష్యులు ఏం చేస్తున్నారంటే అయ్యా, గురువు దగ్గర ఒక మంత్రం తీసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన ప్రదేశానికి వెళ్ళేసి వాళ్ళు నచ్చిన విధంగా చేసుకుంటున్నారు. ఒక 2 నెలలు 3 నెలలు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు స్వతహాగా ఏదో మేము వ్యాపారాలు చేస్తాము, మేము క్రియలు చేస్తామని పెట్టుకుంటున్నారు కదయ్యా. ఇది ఎంతవరకు సమంజసమయ్యా? అంటే గురువు చెప్పిన ఆచరణలో వెళ్తూ సాధన చేసే సాధకునికి మోక్ష మార్గం ఉంటుందా? గురువు మంత్రం ఇస్తే చాలు, మిగతా గురువు చెప్పిన రూల్స్ ఏం పాటించకుండా పోయి మనకు నచ్చిన విధంగా సాధన చేసుకున్నా కానీ వాళ్ళ యొక్క మంత్రాదేవత వాళ్ళకు పలుకుతుందయ్యా? లేదు. సంపూర్ణంగా గురువాజ్ఞబద్ధులై ఉన్నవారికి మాత్రమే ఇక్కడ సద్గతులు.
పూర్తిగా కూడా గురువాజ్ఞబద్ధతతో ఉన్నప్పుడు మాత్రం ఇవ్వతాడు. ఉదాహరణకు అని చెప్పేసానంటే మనము శారీరకంగా ఇక్కడ ఉండొచ్చు, మన గురుదేవులు శారీరకంగా ఇంకెక్కడ ఉండొచ్చు, కానీ మనము నామమంత్ర స్వరూపంగా శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమమ మాం రక్ష రక్ష మమ కుటుంబం రక్ష రక్ష అని చెప్పేసి అని మనము గురుదేవుల నామస్మరణ ఎప్పుడైతే చేస్తామో మనకు గురుదేవులకు బంధం కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. కనెక్టివిటీ ఎప్పుడైతే ఏర్పడుతుందో గురుదేవుల కాంతి శరీరంలో గురుదేవుల పాదపద్మాల దగ్గర మనకు కొంత భాగము మనకు స్థానం దొరుకుతుంది. గురుదేవుల కనెక్టివిటీ వచ్చి గురుదేవుల పాదపద్మాల దగ్గర నీకు ఎప్పుడైతే ఆయన కాంతి శరీరంలో నీకు స్థానం దొరికిందో, గురువాజ్ఞాబద్ధుడవై గురువు ఎప్పుడైతే చెప్పిండో, ఎంత సంఖ్య చెప్పిండో, ఎలాంటి విధానాలతో చెప్పిండో, ఎలాంటి స్థలంలో చెప్పిండో, ఎంత పారదర్శకంగా ఉండి నువ్వు సాధన చేసినావో దాన్ని బట్టే నీకు రిజల్ట్ ఉంటుంది. కానీ నాకు మంత్రం కావాలి చెప్పిన గురువు కావద్దు అని చెప్పేసి అంటే చెప్పిన విధానంతో గురువునే మోసం చేసిండు, నేను వీడికి దర్శనం ఇస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి దేవత కూడా ఉంటది. కొన్ని లక్షల కోట్ల అనుభవాలు చూసింది దేవత, ఈ భూమి ఉన్నప్పటి సందు ఉంది దేవత, నీలాంటి నాలాంటి సాధకులను ఇంతమంది చూసింది దేవత. ఆమెకున్న అనుభవంలో మనకెంతది, ఆమెకున్న తెలివిలో మనకెంతది. గురువునే మోసం చేసిన వానికి ఎప్పటికి గూడంగా దేవతా దర్శనం అనేది అసాధ్యము. పూర్తిగా గూడంగా హృదయం స్పందించేసి మంత్రం అనేది పూర్తిగా శబ్ద బ్రహ్మము నాభి నుంచి హృదయం స్పందించి వచ్చినప్పుడు మాత్రమే నీకు తప్పకుండా దేవీ దేవతల దర్శనం అనేది నీకు యోగ్యత పుడుతుంది. గురువాజ్ఞాబద్ధుడై ఉండాలి. నాకు నా గురువు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు చెప్పిన ఒకే ఒక మాట, నా జీవితంలో నేను మర్చిపోలేని మాట ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే పారదర్శకం పరమ ఔషధం. ఏంటిది నాయన? పారదర్శకం పరమ ఔషధం. పారదర్శకం ఏంటి? తెల్లటి స్ఫటికం యువతల నుంచి పెడితే అవతలకి, గాజు సీసా యువతల నుంచి పెడితే అవతలకి. ఎంతైతే నువ్వు పారదర్శకంగా ఇంతలో నువ్వు యువతలు ఉన్నావంటే నువ్వు అవతలు ఉన్నావో, నువ్వేం చేసినా గానీ గురువులు నిన్ను రక్షిస్తారు. నువ్వు చేసినవు, అయ్యా నేను పొరపాటు చేసినా నన్ను క్షమించండి అయ్యా పోరా అని చెప్పేసి అంటారు గురువు. చెప్పలేదా కర్మ నువ్వు అనుభవిస్తావు. గురువు చెప్పలేదా నువ్వు కర్మ అనుభవిస్తావు. నువ్వు ఏదైనా చెయ్యి, గురువు చెప్పు పోరా అంటాడు, ఆ కర్మ తను స్వీకరిస్తారు. నువ్వు ఏ కర్మ చేసినా గానీ, నీ తరతరాల కర్మ చేసినా గానీ అంతా కూడా నీ గురువే అనుభవిస్తాడు. శిష్యుడి పాపం పూర్తి గుణంగా అనుభవించేది గురువే. శిష్యుడి భార్య పిల్లల పాపం అనుభవించేది గురువే. సంపూర్ణంగా దయాశీలి అయి కరుణామయుడై కారుణ్యంతో కృపా సింధువై ఈ గంగా జలం నెత్తిల జల్లినంత మూత్రనే సంపూర్ణంగా ఎంతో మందికి అయితే కైవల్యం ఎలాగైతే వస్తుందో, ఆ గంగా జలం వచ్చి కూడా గురుపాదాల దగ్గర ఉండేసి తనకున్న మాలిన్యాలను తీసేస్తుందంటే గురువు ఒక ఔదార్యము, ఉన్నతి, జ్ఞానము, కైవల్యము, కృప అనేది ఇంకెంత అనేది మనమే చూసుకోవాలి. అత్యంత ఉన్నతమైన అయస్కాంత శక్తి గురువు. నీ సంపూర్ణమైన నీ కోటి పాపాలను మింగి 1,00,000 శుభాలు ఇచ్చేది ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే గురువు కృప. ఇదొక్కటే, నువ్వు గురు కృప ఒక్కటే నువ్వు తీసుకున్నావు అంటే, నీకు సరిగ్గా చెప్పాలంటే గురు చరిత్ర మొత్తం ఇదే చెప్తుంది, గురు గీత నీకు ఇదే చెప్తుంది. గురువు ఆజ్ఞాబద్ధుడై ఉన్నవాడికి ఇంకా నీకు ఏది అవసరం లేదు. గురుపాద సేవ చెయ్యి, గురుపాద సేవ చెయ్యి, గురుపాద సేవ చెయ్యి. గురువుని పూర్తిగా కూడా ఆదర్శంగా తీసుకో. గురువు చెప్పిన మార్గంలో నువ్వు వెళ్ళు. నీ కర్మలు సంపూర్ణంగా దహనం అయిపోయి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. గురువాజ్ఞాబద్ధుడవై నువ్వు ఏం చెప్తే అది చేసిన కర్మలకు కూడా 12 సంవత్సరాలకు నీకు సంపూర్ణంగా కూడా అష్టసిద్ధులు కూడా ఇస్తుంది అని చెప్పేసి అని శాస్త్రవచనం. గురువాజ్ఞాబద్ధుడవై నువ్వేం పని చేయాల్సింది లేదు. ఇంకా గురువు ఏం చెప్తే నువ్వు అది చెయ్యి. నీ గురువే నీకు శాసనం, నీ గురువే నీకు సంపూర్ణమైన తల్లి, తండ్రి, భక్తి, అమ్మ, నాయన, దైవం అన్ని కూడా ఆయననే. ఆ మంత్రాది దేవత కూడా ఆయననే. అట్లా నువ్వు ఏంది సాధన చేయకుండా కేవలం గురువాజ్ఞాబద్ధుడవై 12 ఏళ్ళు ఉంటే కూడా సంపూర్ణమైన సిద్ధుడు నువ్వు అవుతావు, కైవల్య ప్రాప్తి పొందుతావు. ఇట్లా మనకు చాలా చరిత్రలు ఉన్నాయి. ఉదాహరణకు రకాడి బాబా అని చెప్పేసి ఒక మహానుభావులు ఉన్నారు. ఏం పని వస్తుంది నాయన నీకు అని చెప్పేసి అంటే, నాకు వంట మీద నాకు కొంచెం ప్రావీణ్యం ఉంది నాయన అని చెప్పేసి అంటే, అయితే నువ్వు వంటగదిలోకి పోవంటే 6 ఏళ్ళు మర్చిపోయాను గురువు. 6 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయిని నేను వంటగదిలోకి పంపించాను, ఉన్నాడా అంటే నేనే నాయన ఇక్కడే ఉన్నా అన్నాడు. వచ్చిన తర్వాత గురువు నెత్తిలు చేయబెట్టేసేసి దీవించిండు అంతే. ఆయన పూర్తి సాధన పూర్తి అయిపోయింది. మనం రకాడి బాబా అని చెప్పేసి ఆయన నిలబించుకుంటున్నాం. అంటే ఒకే ఒక్క మాటకి కట్టుబడేసి మహానుభావులు 6 సంవత్సరాలు సాధన పూర్తిగా కూడా ఆయన గురువాజ్ఞ బద్ధతతో సేవనే చేసిండు.
ఇది గురువు ఆజ్ఞబద్ధత, నిబద్ధత, శాంతం, నమ్మకం. నన్ను ఇంకెప్పుడు పిలుస్తారో అని చెప్పేసి ఆయన 6 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఆలోచించిండో లేదో తెలియదు. కానీ నా గురువు నన్ను తప్పకుండా పిలిచి నాకు కైవల్య ప్రాప్తిని ఇస్తారు, నాకు జ్ఞాన మార్గం బోధిస్తారని 6 సంవత్సరాలు అక్కడే వంట పాత్రలు గడుకుంటూనే ఉన్నాడు మహానుభావులు రకాడి బాబా. ఇంత ఓర్పుతోటి, సహనంతోటి, శాంతంతో ఉన్నవారికి మాత్రమే కోట్ల దహనాలు కావాలి, కోట్ల కర్మల దహనం కావాలి. మనం ఇది కూడా మనం చూస్తాం. మిలేరెప్ప అని చెప్పేసిన మహానుభావుడు తాంత్రిక విద్యలతోటి వాళ్ళ చిన్ననాన్న వాళ్ళ వంశాన్ని మొత్తం కూడా గ్రామ ప్రజలు కొంతమందిని కూడా సంహరించినప్పుడు తంత్ర విద్యలతోటి ఆయనకు జరిగిన అవమానాలు, వాళ్ళ తల్లిదండ్రులు జరిగిన అవమానాలతోటి ఆ కర్మంత దహనం కావడానికి ఆత్మసాక్షాత్కారం కోసం అని చెప్పేసి ఆయన జ్ఞానగురువు దగ్గరికి పోయినప్పుడు ఆయన ఇల్లుగట్టు కూలగొట్టు అంతే. కేవలం వీడు ఉన్నది ఏంటి అని చెప్పేసి అంటే నీ కర్మ దహనం కోసమే నీ గురువు నీకు ఏదైనా కానీ చెప్తారు. నీ గురువు నీకు ఏదైనా మార్గం చెప్పిండంటే నీ కేవలం నీ కర్మ దహనమే. నీ కర్మ దహనం కూడా గురువు స్వీకరించనికనే అది నీకు చెప్తాడు. అది మాత్రం ప్రధానంగా నమ్మి చేసుకో, కైవల్యం నువ్వు పొందుతావు. ఇంకో ప్రశ్న అయ్యా, నిజ గురువు గురించి మాట్లాడుకున్నాం కదయ్యా. నిజమైన శిష్యుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలయ్యా? ఒక గురువు ఉన్నాడు అనుకోండి అయ్యా, ఒక గురువు చాలా మందికి మంత్రాలు ఇస్తారు కదయ్యా. మంత్రం ఇచ్చిన ప్రతి శిష్యుడు తనకు కొడుకుతో సమానము తన శిష్యుడే అవుతాడా? లేకుంటే గురువు అనుసంధానంతో ఉండి గురువు చెప్పిన ప్రకారము ఆ మంత్రం సాధించుకున్న వాళ్ళు మాత్రమే శిష్యుడికి అర్హత పొందుతారయ్యా? ఇది పూర్తిగా కూడా ఎట్లా అని చెప్పేసి అంటే యుగ ధర్మాన్ని బట్టి మారుతుంది. ఇప్పుడు మన శ్రీ గురువుల్లో చాలా మందికి మంత్రోపదేశాలు ఇస్తున్నారు కదయ్యా. దానిలో కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చేయకుండా వాళ్ళు ఉన్నారు కదా. అందరూ శిష్యులుగా పరిగణించబడతారా? లేకపోతే గురుదేవుల శ్రీ గురువుల నిర్ణయంతో ఆచారం ఎలా చెప్పాడో అలా చేసే వాళ్ళు మాత్రమే శిష్యులుగా పిలువబడతారా అయ్యా? ఇది మంచి ప్రశ్న ఆయన, ఇది చాలా మంచి ప్రశ్న. ప్రధానంగా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే శ్రీ గురువులు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు తాంత్రిక ప్రపంచం నుంచి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వడానికి మంత్రోపదేశాలు అని చెప్పేసి అని, రుద్రమంత్ర ఉపదేశాలు, అఘోర తత్వ రుద్రమంత్ర ఉపదేశాలు అని చెప్పేసి అని నాతో చేయిస్తున్నారు. నేను ఆయన నీడని, నేను ఆయన ప్రెజెంటర్ని. ఆయన మహానుభావులు నాతో చేస్తున్న కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఈ రుద్రమంత్ర ఉపదేశాలు కేవలం ఒక అవకాశం కల్పించడం. ఎంతో మంది నిజగురు దర్శనం కోసం అని చెప్పేసి అని పరితపిస్తూ నిజమైన మంత్ర మార్గాలకు, నిజమైన జ్ఞాన మార్గాలకు, నిజమైన విద్యకు అర్హత పొందడానికి ఎటు వెళ్ళాలనో ఈ కాలగర్భంలో యుగధర్మాన్ని పట్టేసేసి ఎవరిని నమ్మాలనో తెలియదు గనక నిజమైన జిజ్ఞాసకి న్యాయం చేకూర్చాలి అని చెప్పేసి అని ఒక అవకాశంగా నాతోటి ఈ కార్యక్రమం చెప్పిస్తున్నారు. ఇక్కడ చంద్రశేఖర దత్త గురుదేవుల దగ్గర నుంచి ఉపదేశం తీసుకున్న ప్రతి ఒక్కరూ శ్రీ గురుల శిష్యులుగా పేరు చెప్పుకోవడానికి లేదు. చంద్రశేఖర దత్త గురుదేవులు ఆమోదించాలి. వాళ్ళ గుణతత్వాలతోటి, వాళ్ళ సాధనలతోటి, వారి పారదర్శకత్వంతో వాళ్ళు సంపూర్ణంగా ప్రతిరోజు శ్రీ గురులు పెట్టిన నియమబద్ధనతోటి సాధన చేస్తున్నారా లేదా అనేది గురులు చూడంగానే గుర్తుపడతారు. చూసిన తర్వాత, గుర్తుపట్టిన తర్వాతనే, వాళ్ళని స్వీకరించిన తర్వాతనే ఇప్పుడు నా బిడ్డ అని చెప్పేసి అని చెప్పడానికి మాత్రమే గురువులు నిర్ణయిస్తారు. అప్పటి వరకు ఎవరు కూడా చంద్రశేఖర దత్త గురుదేవులు మా గురువు అని చెప్పి చెప్పుకోవడానికి లేదు. మనం ఇది నేను ఉజ్జయిని శ్మశానంలో ఉన్నప్పుడు మొదటిసారిగా నేను వీడియో చేశాను, అఘోరతత్వ రుద్రమంత్రాలు అని. ఆ వీడియోలో నేను మెన్షన్ చేశాను, మీరు షో అవ్వడానికి మీకు అనుమతి లేదు. సంపూర్ణంగా యంత్రమంత్ర తంత్ర జ్ఞానంగా మీరు సంపూర్ణంగా తయారయ్యేంత వరకు మీరు సాధకులుగా చెప్పుకోవడానికి, బయట చెప్పుకోవడానికి మీకు అనుమతి, అర్హత లేదు. మీరు డ్రెస్సులు వేసుకొని బయట తిరగడానికి కూడా అనుమతి లేదు అని చెప్పేసి మనం ప్రధానంగా మెన్షన్ చేయించారు పెద్ద ఆయన. కారణం ఏంది అని చెప్పేసి అంటే నేను వచ్చేసి ఉపదేశం తీసుకున్నంత మాత్రాన గురువుల శిష్యుని అని చెప్పి చెప్పుకోవడానికి ఎవరికి కూడా శ్రీ గురువులు అనుమతి ఇవ్వలేదు. సంపూర్ణంగా ఆ అబ్బాయి ఈ మంత్ర సాధనకి కావచ్చు, గురు పరంపరకి కావచ్చు, ఎలాంటి మచ్చ లేకుండా తను బతకగలడు అని చెప్పేసి అని శ్రీ గురువులు ఎప్పుడైతే వారిని పూర్తి కూడా శిష్యుడిగా స్వీకరించేసి, ఇప్పుడు నాకు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు శిష్యుడిగా స్వీకరించేసి మధుసూదన దత్త అని చెప్పేసి అని దీక్షానామం ఇచ్చారు. ఎప్పుడైతే దీక్షానామం ఇచ్చేసి తన గురు పరంపరలకు శ్రీ గురువులు స్వీకరిస్తారో
అప్పుడు మాత్రమే శ్రీ గురుల నుంచి పూర్తి కూడా శిష్యుడిగా వచ్చిన తర్వాత గురువు గారు ఎప్పుడైతే అనుమతిస్తారో అప్పుడు మాత్రమే శ్రీ గురులను నేను శిష్యుణ్ణి అని చెప్పి చెప్పుకోవడానికి అనుమతి. అప్పటి వరకు కూడా వీళ్ళకు కేవలం అవకాశం ఇచ్చిన మాత్రమే వీళ్ళు ఉంటారా ఉండరా అనేది వాళ్ళ సాధన విధానము, వాళ్ళ ఒక గుణతత్వము, వారి యొక్క పారదర్శకత్వము, వీటన్నిటి మీద కూడా ఆధారపడిన విషయం. గురువుగారిని గురువు అని చెప్పేసి అనొచ్చు, అది వేరే విషయం. కానీ గురువు గారు ఇతను నా బిడ్డ అని చెప్పేసి అని స్వీకరించాలి అని చెప్పేసి అంటే వారి వారి యోగ్యత మీదనే ఆధారపడి ఉన్నది. ఇది ప్రపంచంలో అందరికీ మంత్రం అందాలి అని చెప్పేసి అని ఒక ఆదర్శంగా తీసుకొని సనాతన ధర్మంలో అంతంత ఉన్నతంగా దీని మంత్ర విద్యలను, శివపార్వతుల పూజలను ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి అని కరుణామయుడు మన గురుదేవులు ఆయన కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పేసి అని వేడుకుంటూ నేను చెప్తున్న మాట, అందరికీ అవకాశం కోసం అని చెప్పేసి అని ఈ మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు. అయ్యా, మా లాంటి సాధకులకు ఓపికగా సమాధానాలు ఇచ్చినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు అయ్యా. నాయన, ఒకటే మన మార్గము ఎప్పటికీ కూడా ఒకరికి దారి చూపించాలి. మనము ఆచరించిన ఏదైతే ఒక మార్గం ఉందో ఆ మార్గంలో 10 మంది వెళ్ళడానికి యోగ్యకరంగా ఉండాలి. ఇదే మనము ఆచారం అని చెప్పేసి అన్నాం. నువ్వు ఆచారం అనేది నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు వెళ్తూ ఉంటే నిన్ను చూసి 10 మంది రావడాన్ని అది ఆచారంగా మనము పరిగణిస్తున్నాం. ఎందుకు అని చెప్పేసి అని ఆచారాలని, సాంప్రదాయాలని, మనకి ఈ గురు పరంపరలని, ఈ సాధనలని కూడా ఉంటాయి. ఇవి జగద్గురు శంకరాచార్యులు యోగతారావళిలో 1,25,000 మార్గాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారనమాట. సనాతన ధర్మం ఒకటే అవ్వచ్చు, కానీ దీంట్లో విధి విధాలుగా 1,25,000 మార్గాలు ఉన్నాయి. విరూపాక్ష భయ్య నేను ఒకసారి మాట్లాడుకున్నాం. సనాతన ధర్మంలో యోగతారవళిలో మహానుభావులు 1,25,000 మార్గాలు ఉన్నాయని చెప్పేసి అని శంకరాచార్యులు చెప్పారు కదా భయ్య. ఇప్పుడు ఎన్ని లైవ్ గా ఉన్నాయంటే 8, 9 ఉండొచ్చు, 10 లోపే, అంతకన్నా ఎక్కువ లేవురా అన్నాడు. అంటే ఇన్ని లుప్తమైపోయినాయి. ఈ లుప్తమైపోయిన దాంట్లో అన్నిటిలో కూడా అజ్ఞానం వల్లనే అయిపోయినాయి, కానీ జ్ఞానంగా లేదు. మనను విధి విధాలుగా మనను ఈ తురుష్కులు కావచ్చు, ఆంగ్లేయులు కావచ్చు, వీళ్ళు పారించడం వల్ల కావచ్చు, మనకు వచ్చేసి కడుపుకే లేక విద్యను దూరం చేసుకోవచ్చు, లేకపోతే అపోహల వల్ల కావచ్చు. ప్రధానంగా మంత్రసాధన అంటే అపోహ అనేది ఉంది. తాంత్రికం అని చెప్పేసి అంటే క్షుద్ర విద్యలు అని చెప్పేసి అని అపోహ ఉంది. వీటన్నిటి నుంచి కూడా బయటికి తీసుకొని రావాలని చెప్పేసి అనే చైతన్య మార్గంలోకి తీసుకెళ్ళేసి వీటి యొక్క ప్రాధాన్యత ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి అని మాత్రమే శ్రీ గురులు పూర్తిగా కూడా ఆయన కూడా సేవ చేస్తున్నారు, మాతోటి కూడా ముందరకు నడిపిస్తున్నారు. ఇదంతా కూడా కేవలము పామరులకు, సంపూర్ణమైన జిజ్ఞాసులకు జ్ఞాన మార్గం బోధించడం కోసమే ఈ ఛానళ్ళు, ఈ మాటలు, ఈ విధానాలు. ఇవన్నీ కూడా నా నుంచి ఏదైతే మీకు జ్ఞానంగా అందుతుందో అది శ్రీ గురుల పాదపద్మాలకే నేను అర్పిస్తున్నాను. ఇది ఏది నా నోటి నుంచి వచ్చినా కానీ గురుదేవుల వాక్యే. నేను ఏదైనా తప్పు మాట్లాడితే మాత్రమే నాది. మీకు ఏదైనా నా మాట నుంచి మీరు ఒక క్షణం ఏదైనా నేర్చుకుంటున్నారా అని చెప్పేసి అంటే అది శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులకే చెందుతుంది, అది నాది కాదు. నా గురుదేవుల గొప్పతనం, నా గురుదేవుల కృపా కటాక్షాలు నన్ను ఆయన నెత్తిల చేపెట్టి దీవించినందుకు నాకు ఇంతవరకు ఇసుకరైనంత ఆయన పాదధూళి నా మీద పడ్డందుకు నేను ఇప్పుడు ఈ కెమెరా ముందర మాట్లాడే యోగ్యత నేను సంపాదించుకున్నాను. నా గురుదేవుల గొప్పతనం అది నాది కాదు. అందుకోసం చెప్పేసి నా గురుదేవులకు మీరు ఇచ్చిన ధన్యవాదాలు. నేను కూడా శిరసా నమామితో ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమమ. నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం. వందే గురు పరంపరం. జై గురుదేవ దత్త శరణు శరణు శరణు.